ఆకాశము, మహాకాశము, భూమి అందున్న సమస్తము కూడా మన తండ్రి అయిన దేవునివే. మన యొక్క మంచితనాన్ని బట్టి, మన యొక్క నీతి క్రియలను, భక్తిని బట్టి కాదు సోదరులారా, ఆయన మనలను ఈనాడు ఆయన సన్నిధిలో ఏర్పరచుకున్నటకు గల కారణము, దేవుడట పితరులను ప్రేమించి, అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ప్రేమించి, వారి యథార్థతతో, వారు నమ్మకత్వముతో, వారు ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో అంగీకరించి ఆయనను వెంబడించినందుకు వారికి దేవుడు గొప్ప వాగ్దానం చేసి ఉన్నాడు. మీ సంతతి సూర్య చంద్రులు ఉన్నంతకాలం సదాకాలం నిలుపుతానని. అట్టి కృప మనకు కూడా ప్రాప్తించి, ప్రభైన యేసుక్రీస్తునందు మనము కూడా ఈ దినాన గొప్ప ఏర్పాటులతో ఆయన యొక్క జనాంగముగా, ఆయన యొక్క సముఖములో బ్రతికే భాగ్యాన్ని మనము పొంది ఉన్నాం. మన హృదయములకు నిత్యము దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టమైన కార్యములను చేయుటకు అలవాటు చేసుకొని, వాటినే ధ్యానం చేస్తూ వాటి కొరకే జీవించటం అనేది మనము దేవుని పిల్లలు అని పరిపూర్ణముగా ముద్రించబడిన వారిగా బ్రతుకుటకు గొప్ప కృపను తండ్రి అనుగ్రహించాడు. లేకపోయినట్లయితే సోదరులారా, దేవుని కృప నుండి తొలగిపోయిన వారం అవుతాం.